పెళ్ళికి వెళ్ళిన 2 దెయ్యాలు. దానివల్ల దెయ్యాల జీవితంలో జరిగిన సంఘటనలు. అరణ్యం అంచున రాత్రి చీకట్లో గుడ్లగూబ అరుపు. ఏ బంగారు దెయ్యమా, ఇంకా లేవా? ఈరోజు చాలా స్పెషల్ డే. స్పెషల్ డేనా? అమావాస్య, పౌర్ణమా, లేక కొత్త మంత్రాల రోజా? అయ్యో కాదే, పెళ్లి పిలుపు వచ్చింది. ఏంటి, మనకు పెళ్లి పిలుపా? ఎవరా ధైర్యవంతుడు? మన పాత ఊరు పిచ్చుకపల్లిలో మనుషుల పెళ్లి, పెద్ద పెళ్ళంట. మనుషుల పెళ్లికి దెయ్యాలు వెళ్తే ఒక్కనన్నా నిలబడతారా అక్కడ? అదే కదా మజా. మనం ఏం చేద్దాం, పెళ్లి భోజనం ఫ్రీ అంట. చింత, ఒక్క మాట, మనకి ఆహారం అవసరమా? అవసరం లేకపోయినా బిర్యానీ వాసన వస్తే దయ్యం కూడా కరిగిపోతుంది. అది నిజమే. అయితే డ్రెస్ కోడ్ ఏంటి? ఇంకేముంది, నువ్వు తెల్ల చీర దయ్యం, నేను ఎర్ర చీర దయ్యం. అబ్బా, ఈ పెళ్లిలో మనమే స్టైలిష్ గెస్టులం. పిచ్చుకపల్లి వైపు వాళ్ళ ప్రయాణం. చల్లగా వీచే గాలి, చెట్లు ఊగుతూ ఉన్నాయి. ఏ చింత, ఈ ఊర్లో మనం చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 3 తరాలు, 2 దశాబ్దాలు, ఒక దెయ్యాల యుగం. అబ్బో, చాలా కాలమే అయింది. అయితే మనల్ని ఎవరు గుర్తుపడతారు? గుర్తుపట్టకపోతేనే సేఫ్. పెళ్లి మండపం దగ్గర. అబ్బా, ఎంత లైటింగ్! మన అరణ్యంలో ఒక్క దీపం కూడా ఉండదు. అదే కదా, మనల్ని చూసి కరెంట్ కూడా షాక్ అవుతుంది. అయ్యో అమ్మో, 2 తెల్లటి మనుషులా లేక దెయ్యాలా? ఏయ్, మనల్ని. నవ్వు నవ్వు, మనుషులా నటించు. అన్నయ్య, బిర్యానీ ఎక్కడా? బిర్యానీ కౌంటర్ అటు అటు. ప్లేట్ చూస్తూ. ఏయ్, ఇది నిజంగా బిర్యానీయా లేదా మంత్రాల మిశ్రమమా? ఏం పర్లేదు, తిను. మనుషుల ఆహారం తిన్నాక ఏమవుతుందో చూద్దాం. తిన్న వెంటనే అయ్యో, నా శరీరం కొంచెం బరువెక్కుతుంది. అరే, నాకు నీడ కనిపిస్తుంది. చింత, మనకి నీడేంటి? మనుషులమవుతున్నామా ఏంటి? ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు. చింత, ఒకసారి నేల మీద చూడు. అయ్యో అమ్మో, అది అది నా కాళ్ళ కింద నలుపుగా ఏదో ఉంది. అదేరా నీడ. మనకి నీడ ఉండకూడదుగా. అయ్యో, నువ్వు కూడా చూడు, నీకు కూడా నీడ ఉంది. అంటే మనం సగం మనుషులమా, సగం దెయ్యాలమా? ఇది అంతా ఆ బిర్యానీ పని. నేను చెప్పాను కదా, మనుషుల ఆహారం మనకి సూట్ అవ్వదని. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడే నిలబడ్డామంటే ఎవరో ఒకరు గుర్తుపడతారు. అదే సమయంలో పెళ్లి కూతురు స్నేహితురాలు చూస్తుంది. ఏ చూడు, ఆ ఇద్దరు ఎవరు చాలా వింతగా ఉన్నారు. అవునే, డ్రెస్ కూడా పాతకాలం స్టైల్, ముఖాలు మాత్రం తెల్లగా. చూసావా, మన గురించే మాట్లాడుతున్నారు. నవ్వు నవ్వు, మనుషుల్లా నటించు. పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ. అయ్యో, ఏంటి అలా నవ్వుతున్నారు, చాలా భయంకరంగా. రారా, పక్కన ఉన్న తోటకి వెళ్ళిపోదాం. అక్కడ లైట్లు తక్కువ, సేఫ్. చింత, మనకి ఇలా జరిగిందంటే ఏదో కారణం ఉంటుంది. అవును, ఎవరో కావాలని మనకి పెళ్లి పిలుపు పంపి ఉంటారు. మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మన ఊర్లో తంత్రాల తాత. ఎన్నో సంవత్సరాలుగా మనల్ని మనుషులుగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. అంటే ఈ పెళ్లి ఒక ఉచ్చు. అంతే అంతే. పెళ్లి భోజనం ప్లస్ మంత్రం ఈక్వల్ టు మనుషుల మార్పు. మనుషులమయ్యామంటే మనకు వయసు పెరుగుతుందా? జబ్బులు వస్తాయా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈఎంఐలు, బిల్లులు. అయ్యో చింత, నాకు ఆకలి వేస్తుంది. అరే, దెయ్యాలకి ఆకలి ఉండదుగా. అంటే అంటే ఇప్పుడు నేను పూర్తిగా మనిషి అవుతున్నానా? ఎవరక్కడ?
తోటలో ఎవరున్నారు? అయ్యో పట్టుబడిపోతున్నాం. ఇప్పుడెలా? చింత, ఇప్పుడు మనం నిజం చెప్పాలా లేదా పారిపోవాలా, లేకపోతే ఈ పెళ్లిని ఆపేద్దామా? ఎవరు మీరు? ఇంత రాత్రి తోటలో ఏం చేస్తున్నారు? అదే గాలి తీసుకుంటున్నామండి. గాలి తీసుకోవాలంటే మండపం ముందు సోఫాలు ఉన్నాయి కదా. అక్కడ గాలి లేదు, అంతా బిర్యానీ వాసనే. మీరిద్దరూ చాలా వింతగా ఉన్నారే. అయ్యో ఇక దొరికిపోయినట్లేనా? చింత, ఒకసారి భయపెట్టేద్దామా? వద్దు, ఇప్పుడు భయపెడితే మనం సగం మనుషులం సగం దెయ్యాలమన్న సంగతి బయటపడుతుంది. అదే సమయంలో తంత్రాల తాత ప్రవేశం. ఆగండి, వాళ్ళని నేను చూసుకుంటాను. అయ్యో అతడే తంత్రాల తాత. ఇప్పుడు ఖచ్చితంగా మన పని అయిపోయింది. ఏం చింతా దయ్యం, నన్ను గుర్తుపట్టావా? ఎలా మర్చిపోతాను తాత, మమ్మల్ని పట్టుకోవాలని 20 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు. దయ్యమా? ఏంటి మీరు మాట్లాడేది? అవునండి, కానీ ఇప్పుడు పూర్తి దెయ్యాలు కాదు. అదే సమస్య తాత, అంతా నీ మంత్రాల వల్లే. ఈ పెళ్లి భోజనం మీద నేను ఒక మంత్రం వేశాను. అంటే మమ్మల్ని కావాలని పిలిచావా? అవును, మరి దెయ్యాలు కూడా మనుషులుగా మారుతాయని ప్రపంచానికి చూపించాలనుకున్నాను. మమ్మల్ని అడగకుండా మా లైఫ్ మీద ఎక్స్పెరిమెంటా? మేము దెయ్యాలమై ఉండడమే మాకు సుఖం తాత. అయ్యో, దెయ్యాలేంటి ఇలా మాట్లాడుతున్నాయి? ఈ పెళ్లి ఆగిపోతుందా? ఇప్పుడు ఒకే మార్గం ఉంది. మధ్యరాత్రి లోపు మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏంటి అది? ఏం నిర్ణయం తీసుకోవాలి? పూర్తిగా మనుషులుగా మారాలా లేక మళ్ళీ దెయ్యాలుగా మారాలా? చింత, మనుషులమైతే ఆకలి, బాధ, వృద్ధాప్యం అన్ని. దెయ్యాలైతే ఇక పెళ్లి భోజనం లేదు, బిర్యానీ వర్సెస్ అమరత్వం. గడియారం మోగేలోపు చెప్పండి. అయ్యో, ఈ పెళ్లి కన్నా దయ్యాల నిర్ణయమే పెద్దగా అయింది ఇప్పుడు. పెళ్లి మండపం. టైం దగ్గర పడుతుంది. గడియారం టిక్ టిక్ శబ్దం. చింత, ఈ శబ్దం వినిపిస్తుందా? వినిపిస్తుంది. అది గడియారం కాదు, మన భవిష్యత్తు టిక్కింగ్. మనుషులమైతే ఉదయం లేచి పని చేయాలి, ఆఫీస్లో బాస్ ఉంటాడు, జీతం తక్కువ అంటాడు, ఈఎంఐలు ఉంటాయి, డాక్టర్ బిల్లులు ఉంటాయి. అయ్యో ఇవన్నీ వింటుంటే దెయ్యంగానే ఉండాలనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు పెళ్లిలో ఎప్పుడూ రాలేదు. అంకుల్, దెయ్యాల గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఇంకా పెళ్లి సంగతి ఏంటి? నాకు దెయ్యాలంటే భయం లేదు, కానీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారని ఎక్సైటింగ్గా ఉంది. చింతా దయ్యం, నువ్వు దయ్యంగా ఉన్నప్పుడు ఏం సాధించావు? అందరినీ భయపెట్టాం. అంతేనా? అవును, అందరినీ భయపెట్టాం. ఆ తర్వాత ఏమీ లేదు. అది నిజమే. మనుషులమైతే కనీసం నవ్వించవచ్చు. ఒక్క నిమిషం. పూర్తిగా మనుషులా లేక పూర్తిగా దెయ్యాలా అని మాత్రమే ఎందుకు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇంకేదైనా మార్గం ఉందా? అంటే ఏంటి? హాఫ్ దెయ్యాలా, పార్ట్ టైం దెయ్యాలా లేక వీకెండ్ దెయ్యాలా? ఉదయం మనుషులం, రాత్రి దెయ్యాలం. ఆఫీస్ అయిపోయాక భయపెట్టే సైడ్ బిజినెస్. ఇది చాలా ప్రమాదకరమైన మంత్రం. ప్రమాదం మాకు అలవాటే తాత. గడియారం ఇంకోసారి మోగితే మీరు ఏం కావాలో చెప్పాలి. చింత, నువ్వేమనుకుంటున్నావు? నాకు మనుషుల్లా నవ్వడం నచ్చింది. ఈ పెళ్లిలో నవ్వులు, పాటలు ఇవన్నీ నచ్చాయి. అయితే మన నిర్ణయం? గడియారం మోగింది. సమయం అయిపోయింది, చెప్పండి. మాకు రెండూ కావాలి. అయ్యో రామా, ఇది సాధ్యమవుతుందా? చూద్దాం. ఈ పెళ్లి నిజంగా ఒక అద్భుతమైన పెళ్ళే కదా. మీరు కోరింది చాలా అరుదైన కోరిక. అరుదైనా సరే తాత, మాకు ఇదే కావాలి. పూర్తిగా మనుషులమైతే మా దయ్యాల గుర్తింపు పోతుంది, లేదా పూర్తిగా దయ్యాలమైతే ఈ పెళ్లి బిర్యానీ మళ్ళీ దొరకదు. అందుకే మాకు రెండు కావాలి. బాగా వినండి. ఈ మంత్రం వేసిన తర్వాత
ఉదయం మీరు మనుషుల్లా ఉంటారు, రాత్రి దెయ్యాలుగా మారిపోతారు. అయ్యో, ఇంత భయంకరమా? అయితే ఈ పెళ్లికి ఆటంకం అవుతుంది. లేదండి, మేము పెళ్ళికి ఫుల్ సపోర్ట్. రాత్రి దెయ్యాలైతే మా ఇంటి చుట్టూ తిరగకండి చాలు. మీకు ఆ భయం అవసరం లేదు, మేము కేవలం కామెడీ దెయ్యాలం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఏ భయమేస్తుందా? కొంచెం, కానీ మనుషులుగా మారితే ఛాయ్ తాగొచ్చేమో అని ఆశ. మనుష్యాత్మ దెయ్యాత్మ సంగమం భవ. గాలి బలంగా వీస్తుంది. అయ్యో, ఇది పెళ్లి ముహూర్తమా లేక దెయ్యాల టైమా? చింత, నాకు చెమట పడుతుంది. అరే, చెమట అంటే మనుషుల లక్షణం కదా. అయ్యో, నాకు ఆకలి కూడా వేస్తుంది. అదైతే ఫుల్ కన్ఫర్మ్. ఇప్పుడు వాళ్ళు సాధారణ మనుషుల్లా ఉన్నారు. కొంచెం సమయం తర్వాత చింత, నా నీడ మాయమవుతుంది. అయ్యో, నా కళ్ళు మెరుస్తున్నాయి. అయ్యో, అమ్మో, వాళ్ళ కాలు నేలకి తాకడం లేదు తాత. ఏంటిది? మంత్రం పనిచేస్తుంది. ఏ మళ్ళీ ఎగురుతున్నాను. అయ్యి రాత్రి దెయ్యం, పగలు మనిషి. తాత, మాకు ఒక పని ఇవ్వండి. ఏం పని? పెళ్లి అయిపోయే వరకు మేమే సెక్యూరిటీ. దెయ్యాలే సెక్యూరిటీ అంటే ఏ దొంగ వస్తారు? ఇదే బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్. సరే సరే, ముహూర్తం మిస్ కాకూడదు. అర్లీ మార్నింగ్ అవుతుంది కదా, పదండి పదండి. బంగారు, మన జీవితం మారిపోయింది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఫస్ట్ పార్టీని దెయ్యాలం. పిచుపల్లి గ్రామంలో ఉదయం కావస్తుంది. ఏ చింత, ఈ శబ్దం ఏంటి? కోడి కూతనా? అంటే ఉదయం అయిపోయింది. అయ్యో, అంటే ఇప్పుడు మనం మనుషులం. అరే, నాకు నిద్ర మత్తుగా ఉంది. ఎగరాలని ట్రై చేస్తే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. గోడ కూడా దాటలేకపోతున్నాను. స్వాగతం స్వాగతం మనుషుల ప్రపంచానికి. అరే అటు చూడు, ఆ ఇద్దరు కొత్తగా కనిపిస్తున్నారు. కానీ నిన్న రాత్రి ఇవే దెయ్యాలు కదా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు. చింత, మనల్ని ప్రశ్నిస్తే నవ్వుతూ మాట్లాడు, మనుషుల్లా నటించు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అదేంట్రా అలా నవ్వుతున్నారు? కొంచెం పిచ్చోళ్ళలా. ఆగండి, భయపడాల్సిన పని లేదు. తాత, వీళ్ళెవరు? రాత్రి దెయ్యాలు, పగలు మనుషులు. దాంతో ఇద్దరు షాక్ అయ్యారు. అంటే వీళ్ళకి రేషన్ కార్డు ఇస్తారా? ఓటర్ ఐడి? వీళ్ళ ఆఫీస్ కూడా వెళ్తారా? చింత, మనం పని చేయాల్సిందేనా? మనుషులైతే పని చేయకుండా బ్రతకలేమా? అయినా మనకే పని సెట్ అవుతుంది? మనకు ఒకటే స్కిల్ ఉంది, అదే భయపెట్టడం. కానీ ఇప్పుడు మనుషులం కదా. అందుకే భయం ప్లస్ కామెడీ. గ్రామస్తులారా, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. రాత్రి దెయ్యాలుగా దొంగల్ని భయపెడతారు, పగలు గ్రామానికి కాపులా కాస్తారు. చింత, ఇది ఉద్యోగంలా ఉంది. శాలరీ ఎలా ఉంటుందో మరి. మీకు ఏం కావాలి? రోజు బిర్యానీ కావాలి. సరే అయితే. రాత్రి అయ్యింది. చింత, నా కళ్ళల్లో మళ్ళీ మెరుపు. గాల్లో తేలిపోతున్నాను. ఇంతలో దొంగల ఎంట్రీ. రే, ఈ ఊరు చాలా ఈజీరా, ఎవ్వరూ లేరు. చింత, అచ్చుడు, దొంగలు వచ్చారు. భోజనం ముందు దొంగలే స్వీట్. అయ్యో, అచ్చుడు, దెయ్యాలు, పారిపోరా తొందరగా. అద్భుతం, ఈ ఊరికి దెయ్యాలే కాపలా. బంగారు, మనకి ఉద్యోగం దొరికింది. పగలు మనుషులం, రాత్రి హీరోలం ఈ ఊరికి. ఉదయం గ్రామ పంచాయతీ దగ్గర. నిన్న రాత్రి మీరు చేసిన పని ఈ ఊరు ఎప్పటికీ మర్చిపోదు. అంత పెద్ద మాటలు ఎందుకు లేండి, మేము మా డ్యూటీ చేసామంతే. సరే, ఇప్పుడు మీ జీతం సంగతి మాట్లాడుకుందాం. మీకు ఏం కావాలి? జీతం ఉందా మాకు? అయితే రోజుకు 3 పూటలా భోజనం కావాలి. సరే, అలాగే 3 పూట్ల భోజనం పెడతాము.
రాత్రి పని చేసే రోజుల్లో అదనపు లడ్డు కూడా కావాలి. సరే సరే, ఇంత తక్కువ జీతానికి మనుషులే పని చేయరు, దెయ్యాలే గొప్ప. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈ మంత్రానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ తాత? మీరు చాలా ఫేమస్ అయిపోతారు. పక్క ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్పేశాము, చాలా దూరం వెళ్తుంది ఈ వార్త. చింత, మనల్ని ఆటోగ్రాఫ్ అడుగుతారేమో. ఇంతలో బయట ఊరి వాళ్ళు వస్తారు. మీరు ఆ పార్ట్ టైం దెయ్యాలేనా? మా ఊర్లో పెళ్లి ఉంది, మీరు రావాలి. అవును, మేమే అదెయ్యాలం. మీకు భయం కావాలా లేక సెక్యూరిటీ కావాలా? చింత, ఇది సైడ్ బిజినెస్సే, కానీ మనం ఊరు వదిలి వెళ్తే మంత్రం పనిచేస్తుందా? మీరు ఊరు దాటితే మంత్రం రివర్స్ అవ్వచ్చు. అంటే ఏంటి తాత? పూర్తిగా మనుషులైపోవచ్చు, లేదా పూర్తిగా దెయ్యాలైపోవచ్చు. చింత, రిస్క్ తీసుకుందామా? ఫేమస్ వర్సెస్ సేఫ్టీ, ఏది కావాలి మనకు? మీరు వెళ్ళిపోతే మా ఊరికి ఎవరు కాపలా? మేము మిమ్మల్ని హీరోగా చూస్తున్నాము. చింత, మనకి ఇంత ప్రేమ దొరుకుతుందని ఎప్పుడైనా అనుకున్నావా? దెయ్యాలమని తిట్టించుకున్నాం, కానీ ఇప్పుడు గౌరవం లభిస్తుంది మనకు. రాత్రి మళ్ళీ డ్యూటీ. నువ్వు రెడీనా? ఈసారి కొత్త డైలాగ్ ట్రై చేద్దాం. సరే సరే, ఈ ఊరు మా బాధ్యత, ఏ దొంగని ఈ ఊర్లోకి రానివ్వం. అయ్యో, ఇవాళ కూడా దెయ్యాలే, మన పని గోవిందా. పదరా వెళ్ళిపోదాం. పని చేయకుండా పలాయనం ఎందుకురా? ఇప్పుడైతే క్లియర్, ఈ ఊరు సేఫ్ మీ వల్ల. బంగారు, మన జీవితం మారిపోయింది. పెళ్లికి వెళ్ళిన 2 దెయ్యాలు ఇప్పుడు ఊరికి హీరోలు. ఉదయం పిచుకపల్లి అంచున. చింత, ఈ ఉదయం కాస్త వింతగా లేదు? గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఇది నాకు నచ్చడం లేదు. అది చూడు, అక్కడ ఎవరో నిలబడ్డారు. అతని నీడ చూడు, వింతగా ఉంది. అయ్యో, అతడు ఇక్కడికి వచ్చేసాడా? ఇతను నా గురువు, కాలభైరవ తాంత్రికుడు. నా శిష్యుడు చేసిన ప్రయోగం ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఈ నవ్వు పక్కా విలన్ నవ్వే. ఈ దెయ్యాలు నాకు కావాలి. మీ శక్తిని ఉపయోగించి నేను రాజవుతాను. మేము రాము, ఈ ఊరిని కాపాడుతున్నాం. అది నాకు అవసరం లేదు. ఈ రాత్రి అమావాస్య, మిమ్మల్ని పూర్తి దెయ్యాలుగా మార్చేస్తాను. అప్పుడు నా కంట్రోల్లోకి వస్తారు. అంటే మన పార్ట్ టైం పవర్ పోతుందా? అరే, మాకు నైట్ డ్యూటీ ఉంది. తాత, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఉంది, కానీ చాలా ప్రమాదం. ప్రమాదం అంటే మాకు అలవాటే తాత. మీరు మీ మనసుతో ఎంపిక చేసుకోవాలి, ఈ గ్రామాన్ని కాపాడాలా లేదా అని. రాత్రి కలుద్దాం, అప్పుడు చూస్తాను మీ నిర్ణయం. ఈ రాత్రి తర్వాత మనం ఏమవుతామో తెలియదు. దెయ్యాలైనా మనుషులైనా మన ఊరిని వదిలిపెట్టకూడదు. అమావాస్య రాత్రి ఊరి బయట. చింత, ఈ చీకటి మామూలు చీకటి కాదే, ఇది మంత్రాల చీకటి. స్వాగతం, నా శక్తి పూర్తిగా పనిచేసే రాత్రికి. ఇంకా టైం ఉంది, మీ నిర్ణయం ఇప్పటికీ మార్చుకోవచ్చు. ఈ అమావాస్య పూర్తయ్యేలోపు మీరు పూర్తిగా దెయ్యాలవుతారు. ఇంకా మనుషుల జీవితం లేదు మీకు. చింత, మనకి ఒక మార్గం ఉంది, అదే మన శక్తిని వదిలేయడం. అంటే ఏంటి? మన దెయ్యాల శక్తి ఉంటేనే కాలభైరవకు మనం అవసరం. మన శక్తిని ఉపయోగించుకుంటాడు, అందుకే మనం పూర్తిగా మనుషులుగా మారాలి. అలా చేస్తే మీరు ఎప్పటికీ దెయ్యాలుగా మారలేరు. పర్లేదు తాత, ఈ ఊరు సేఫ్ అయితే చాలు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, నేను జరగనివ్వను. జరుగుతుంది, మీరు చేయండి తాత. ఇది ఒకే ఒకసారి చేయగల మంత్రం. బంగారు, మన దెయ్యాల జీవితం బాగుండేది కదా, కానీ ఇప్పుడు మనుషుల ప్రేమ దొరికింది. నో నో, ఆపండి ఆపండి. చింత, నా కాళ్ళు నేలకి బలంగా ఉన్నాయి.
నీడ స్పష్టంగా ఉంది. అయ్యో, నా శక్తి మాయమైంది. వీళ్ళు ఇక సాధారణ మనుషులు, నీ ఎత్తులు పనిచేయవు ఇంకా. ఈ ఊరు కాపాడబడింది. దెయ్యాలే నిజమైన హీరోలు. బంగారు, ఇప్పటి నుండి మనం మనుషులమే. పెళ్లికి వెళ్ళిన 2 దెయ్యాలు ఇప్పుడు 2 మంచి మనుషులయ్యారు. అమావాస్య తర్వాత మొదటి సూర్యోదయం. సూర్యకాంతి నెమ్మదిగా పిచ్చుకపల్లిపై పడుతుంది. చింత, సూర్యుడు కాస్త వేరుగా కనిపిస్తున్నాడు కదా. ఇంతకు ముందు మనకి సూర్యుడు అంటే భయం, కానీ ఇప్పుడు సూర్యుని చూస్తుంటే బాగుంది. నిన్న రాత్రి తర్వాత నాకు ఏదో తేలికగా ఉంది. లోపల భయం లేదు, కోపం లేదు, కేవలం శాంతి. అరే, ఇప్పుడు వీళ్ళు అసలు దెయ్యాలా లేరు, మనలాగే ఉన్నారు. మీ త్యాగం వల్లే ఈ ఊరు నిలబడింది. త్యాగం కాదు తాత, మేము మొదటిసారి మనసుతో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు రాత్రి భయపెట్టరా? భయపెట్టం, కానీ అవసరమైతే గట్టిగా అరుస్తాం. ఇప్పటి నుండి మీరు మా ఊరి వాళ్ళే. అంటే ఇల్లు, పని, భోజనం కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. బంగారు, ఇంత సింపుల్గా ఉంటుందా మనిషి జీవితం? భయపెట్టడం కంటే ఇదే బెటర్ కదా. అయినా ఒకసారి ఆలోచించి చింత, మన జీవితం అంతా ఒక పెళ్లి పిలుపుతో మారిపోయింది. ఆ పెళ్లికి వెళ్ళకుంటే మనం ఇంకా చెట్ల మీదే తిరిగేవాళ్ళం. ఆ పెళ్లి అదృచికం కాదు, మీకు మారే అవకాశం ఇవ్వాలని విధి పంపింది. అంటే విధి కూడా పెళ్లి కార్డు పంపిస్తుందా? చింత, నీకు మళ్ళీ దెయ్యం అవ్వాలనిపిస్తుందా? లేదే. నాకు లేదే. మనుషులుగా ఉండడంలో ఒక అర్థం ఉంది. ఈ ఊరికి మీరు దెయ్యాలు కాదు, నిజమైన హీరోలు. పెళ్లికి వెళ్ళిన 2 దెయ్యాలు భయపెట్టడం మానేసి మనుషుల్ని కాపాడడం నేర్చుకున్నాయి. అదే మన అసలు విజయం. భయపెట్టే శక్తి కంటే మారిపోయే మనసే గొప్పది.